హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా సూపర్ కూల్గా ఉన్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మన దగ్గర ఉన్న ఓల్డ్ పంజాబీ డ్రెస్ని బేస్ చేసుకొని సింపుల్ మెథడ్లో మీకు చెప్పాలంటే పంజాబీ డ్రెస్ 5 నిమిషాల్లో కటింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తానండి, బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా. ఈ వీడియోలో కటింగ్ ఒక ఓన్లీ ఉంటుందండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అసలు ఏమీ రాని వాళ్ళు కూడా సింపుల్గా కట్ చేసి కుట్టుకోవచ్చండి పంజాబీ డ్రెస్ని. సో కస్టమర్ అయితే ఈ డ్రెస్ మెటీరియల్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి 3.5 మీటర్ అయితే టోటల్ లైనింగ్ అయితే ఇచ్చారనమాట. దాంట్లోనే వచ్చింది లైనింగ్ కూడా. సో నేను దీంట్లో 2 మీటర్స్ అనేది ప్లాజో పాయింట్ కోసం సపరేట్ చేశానండి. చూసారు కదా, ఇలా 2 మీటర్స్ క్లాత్ని సపరేట్ చేసి పెట్టాను. మిగిలిన ఈ 1.5 మీటర్ క్లాత్తో నేను టాప్ అనేది స్టిచ్ చేయబోతున్నాను. సో చూసారు కదా, ఈ క్లాత్ అనేది ఇలా 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇది పెద్ద పన్న కాబట్టి మనకి సరిపోతుంది. అది కూడా మనకు ఆదికి ఇచ్చిన డ్రెస్ చూడండి, చాలా చిన్నదనమాట. సో అందుకు ఈ 1.5 మీటర్లో సరిపెడుతున్నాను. సో ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి క్లాత్ అనేది. ఇప్పుడు మనకు ఆదికి ఇచ్చిన డ్రెస్ని తీసుకొని మనం ఈ లైనింగ్ పైన అనేది పెట్టుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి కటింగ్ చేయడము. చూసారు కదా, ఇలా లైనింగ్ మీద ఇలా పెట్టుకొని మనకు కింద లైనింగ్ అనేది 2 ఇంచెస్ తక్కువ ఉండాలి. మెయిన్ క్లాత్ కన్నా మనకు లైనింగ్ అనేది 2 ఇంచెస్ తక్కువ ఉండాలి. కాబట్టి నేను ముందుగా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ మైనస్ చేసుకొని, చూసారు కదా, ఇలా మైనస్ చేసుకొని టాప్ అయితే ఇలా లైనింగ్ పైన అయితే పెట్టాను అనమాట. చూసారా ఇలా. సో ఇప్పుడు మనకు షోల్డర్ దగ్గర అలాగే సంక దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. సో అలా నీట్గా పరుచుకున్న తర్వాత మనకు ఇక్కడ మనం టాప్ హైట్ దగ్గర మన కుట్లలోకి పెట్టుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర అలాగే సంక దగ్గర ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనకు టాప్ ఏ విధంగా అయితే ఉందో సో అదే ప్రకారంగా మనం మార్కింగ్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఖర్చుల కోసము ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా, దానికోసం నేను 2.5 ఇంచ్కి అయితే ఎక్స్ట్రా తీసుకుంటాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ లైన్స్ అనేది బాక్స్ టైప్లో డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్గా ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ షేప్లో డ్రా చేసుకొని మనకు చూసారు కదా, ఇక్కడ మీకు లైట్గా కనిపిస్తుంది అనుకుంటా మార్కింగ్ అనేది. కటింగ్లో క్లారిటీగా కనిపిస్తుందండి. నేను ఖర్చుల కోసము ఇక్కడ 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను. అలాగే మనకు సైడ్ కట్ల దగ్గర కూడా 1 ఇంచ్కి అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సైడ్ కట్స్ వస్తాయి కదా అక్కడ. చూసారు కదా, నేను కటింగ్ చేసేటప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది మార్కింగ్ ఎక్కడ చేశాను అనేసి. చూసారా, ఇప్పుడు కటింగ్ చేసుకున్నాము. ఇలా మనకు ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఆది డ్రెస్తో మనము పంజాబ్ డ్రెస్ అనేది చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనము నెక్ దగ్గర 2.5 ఇంచ్ మార్కింగ్ చేసుకుని అక్కడ ఒక ఖర్చు, అలాగే సైడ్ ఓపెన్స్ దగ్గర ఖర్చు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పుడు టాప్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్ అనేది పెట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. సో ఇలా ఓపెన్ క్లాత్ అంతా ఓపెన్ చేసుకొని ఇలా మనకి ఎంతైతే అవసరమో మనం అంతే ఫోల్డింగ్ అయితే వేసుకోవాలన్నమాట. చూసారా, నాకు మిర్రర్ వర్క్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు అయితే నేను క్లాత్ ఫోల్డ్ చేసుకున్నాను. మనము కటింగ్లో 2 ఇంచెస్ మైనస్ చేసి కట్ చేసాం కదా, సో ఆ 2 ఇంచెస్ మనం మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు అయితే తీసుకోండి. మనము లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో సో యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ అయితే చేసుకోవాలి మెయిన్ క్లాత్ కూడా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ కోసము నేను మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాక మనం బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఇలా యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు చూసారా, ఫ్రంట్ బ్యాక్ వచ్చేసాయి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. హ్యాండ్స్ వచ్చేసి మనకు 3/4 హ్యాండ్స్ అనమాట. సో అందుకోసం నేను ఇక్కడ ఇలా మిగిలిన క్లాత్ ఫోల్డింగ్ వేసుకొని దాన్ని ఇంకో ఫోల్డ్ అయితే వేసుకున్నాను అనమాట. టోటల్గా మనం 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత చూసుకొని మనకు
హ్యాండ్ లెంత్ అలాగే మనకు ఆర్మ్ లూజ్ ఎంత ఉంది అనేసి చెక్ చేసుకొని హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి మనం చూస్తున్నాం 16 ఉందన్నమాట. మనకు ఖర్చుల కోసము మనకు 1.5 ఇంచ్ అయితే కావాలి. కింద ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, దానికి మన పైన 1/2 ఇంచ్ అనమాట. టోటల్గా 17.5 అయితే తీసుకున్నాను. ఇక్కడ కూడా అలాగే 17.5 తీసుకొని స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా స్కేల్తో స్ట్రైట్ లైన్ అయితే వేసుకొని ఇప్పుడు మనకు ఇక్కడ చేయి దగ్గర లూజ్ ఎంత ఉంది అనేసి నేను ఆది డ్రెస్తోనే తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా కోసం 2.5 ఇంచ్ అయితే క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇలా చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ 7.5 వచ్చింది. 7.5కి ఇక్కడ నేను 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చుల కోసం అనమాట. ఇక్కడ 3.5కి మనం డౌన్ అయితే తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ కూడా ఖర్చులకి పెట్టుకోవాలన్నమాట. ఫ్యూచర్లో పనికి వస్తుంది అనమాట క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టడం వల్ల కస్టమర్స్కి. సో ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. ఎలా అయితే మార్కింగ్ చేసామో సో అలా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము ఖర్చులు అయితే పెట్టుకోవాలి మిడిల్కి. ఇప్పుడు మనకి హ్యాండ్కి లైనింగ్ కావాలి కదా, ఆ లైనింగ్ కోసం నేను ఓన్లీ 5 ఇంచెస్కి లైనింగ్ అయితే పెడుతున్నాను. మనము షార్ట్ హ్యాండ్స్కి ఏ విధంగా అయితే తీసుకుంటామో అలా తీసుకోవాలి. ఎందుకంటే మనకు 5 ఇంచెస్ వరకు ఇక్కడ లైనింగ్ వస్తుంది, మిగతాదంతా ప్లెయిన్గా వస్తుంది అనమాట. సో అందుకోసం నేను ఇక్కడ 5 ఇంచెస్కి అయితే మార్కింగ్ తీసుకొని 6 ఇంచెస్ తీసుకున్నాను ఖర్చుల కోసము కలిపి. మనకు ఆర్మ్ లూజ్ 9.5 కదా, అక్కడ 9.5కి మార్కింగ్ వేసుకొని ఇలా ఇలా షేప్ తీసుకొని హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా ఈజీగా అండి హ్యాండ్ కటింగ్ చేసుకోవడము. ఇలా నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అలా కట్ చేసుకోవాలి. మిడిల్కి ఖర్చు అయితే పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా ఈజీగా పంజాబీ డ్రెస్ కటింగ్ అయితే చేసేసాను. సో ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఆది డ్రెస్తో చాలా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో